Everyone, good evening. So yesterday class, last class లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి? అయిపోయాయా? మీకు వచ్చాయా? ఇంటర్పోలేషన్, డేటా బైండింగ్, ప్రాపర్టీ బైండింగ్, ఈవెంట్ బైండింగ్, ఎవరికైనా ఏమైనా రాలేదా? ప్రాపర్టీ బైండింగ్ కూడా కరెక్షన్ చేసి పంపించాను మీకు. చూసారా అవి? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మయూర్ గారు మీకు వచ్చాయా? అన్ని మొత్తం 3. ఓకే. చేయండి. మ్యూట్లో తీసేయండి. ఇక్కడ ఐకాన్స్ ఫాంట్ అసెంబ్లీ లింక్ ఇవ్వండి మీరు. అది ఇండెక్స్ లో ఇవ్వాలి కదా మీరు. మీకు లింక్స్ ఇది ఐకాన్స్ రావాలంటే ఫాంట్ అసెంబ్లీ డెఫినెట్ గా మనం యూజ్ చేయాలి కదా. డైరెక్ట్ గా ఇచ్చేస్తే రాదు కదా మన దాంట్లో. అంతే. డౌన్లోడ్ చేసే అవసరం లేదు. మీరు ఇచ్చింది వేరే లింక్ అని చెప్పాను కదా నేను. all.min.css ఫైల్ ఇవ్వాలి మీరు. మీరు ఇచ్చింది వేరే ఫైల్ ఇక్కడ. all.min.css ఫైల్ కావాలంటే ఐకాన్ టాపిక్ చూడండి ఒకసారి. సిఎస్ఎస్ లో ఐకాన్స్ టాపిక్ చూడండి, ఫాంట్ ఆఫ్ ఐకాన్స్. నేను ఏదైతే ఇచ్చానో అదే లింక్ ఇవ్వాలి మీరు. ఏది పడితే అది ఇస్తే రాదు. all.min.css ఫైల్ లాస్ట్ లో ఉంటది. all.min.css అనే ఎక్స్టెన్షన్ తో ఉండేదే ఇవ్వాలి. మీరు ఫాంట్ అవసరం .min.css ఫైల్ మీరు ఇచ్చారు, అది ఇవ్వద్దని చెప్పాను నేను. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్ ఏంటంటే డైరెక్టరీస్ అన్నమాట. డైరెక్టరీస్ అనేది ఏంటంటే నార్మల్ గా కండిషన్ వైజ్ అండ్ లూపింగ్ వైజ్ మనకి ప్రింట్ చేసేది, అండ్ స్టైలింగ్ వైజ్ కూడా. ఇక్కడ ఏంటంటే మన డైరెక్టరీస్ ఎన్జీ ఫర్, ఎన్జీ ఇఫ్, ఎన్జీ స్విచ్, ఎన్జీ క్లాస్, ఎన్జీ స్టైల్, వీటి గురించి డిస్కస్ చేస్తాం అనమాట. ఇవాళ మనం ఎన్జీ ఫర్ గురించి చూద్దాం, ఎన్జీ ఇఫ్ గురించి చూద్దాం. నెక్స్ట్ క్లాస్ లో వీటి గురించి చూద్దాం. ఎన్జీ ఫర్ అనమాట, ఫర్ లూప్ అనమాట ఇది. అంటే ఇదేంటంటే ఫర్ ఆఫ్ అనే కండిషన్ మీరు చూసే ఉంటారు. జావా స్క్రిప్ట్ లో ఫర్ ఇన్, ఫర్ ఆఫ్, ఫర్ ఈచ్ అనేసి ఉన్నాయి. ఫర్ దాంట్లో ఫర్ ఆఫ్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం మనం. అది ఎలా అనేసి నార్మల్ చూద్దాం. ఒకసారి మీకు కావాలంటే ఒకసారి బేసిక్ చూద్దాం మనకు ఫర్ ఆఫ్ అనే ఎలా యూజ్ చేస్తారని. W3 స్కూల్స్ లోకి వెళ్ళండి.
జావా స్క్రిప్ట్ లోకి వెళ్ళండి. కిందికి వస్తే ఫర్ లూప్ ఉంటుంది చూడండి, ఫర్ ఆఫ్ అన్నమాట. ఫర్ ఆఫ్ అనేది ఇక్కడ చూస్తే మనకి ఒక వేరియబుల్ ఆఫ్ ఇటరబుల్ అన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ తీసుకున్న ఆబ్జెక్ట్ ని, అంటే అరేని, ఇక్కడ తీసుకున్న అరేని ఒక వేరియబుల్ లేక అసైన్ చేసుకుంటాం మనం. ఆ వేరియబుల్ ని ప్రింట్ చేస్తాం అంతే. కార్స్ వచ్చేసి ఎక్స్ అనేసి అనుకున్నాం, ఆ ఎక్స్ ని మనం ప్రింట్ చేస్తున్నాం. సేమ్ లైక్ ఇక్కడ అలాగే జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనం మళ్ళీ నేను ఏది చెప్తున్నా అంటే, ఇక్కడ రెగ్యులర్ గా నేను ఏదైతే చెప్తానో అవి మీ ప్రాజెక్ట్ లో చేస్తున్నారు కదా, ఆ ప్రాజెక్ట్ లో మీరు అప్లై చేసి చూడండి. దాంట్లో ఏదైనా సరే రాకపోతే నేను కరెక్షన్ చేస్తానమాట. అలాగే అయిపోతేనే నేను ఈ ప్రాజెక్ట్ మీకు షేర్ చేస్తాను. అంటే డైలీ అయిపోయిన టాపిక్ వైజ్ నేను పంపిస్తాను అనమాట. ఓకేనా? ఇక్కడ మనం హోమ్ డాట్ కాంపోనెంట్ డాట్ టీఎస్ లో మనం ఏం చేసామంటే, ఇక్కడ మనం ఒక అరే ఇచ్చాం. మనం ఒక అరేలో డేటా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ng ఫర్ యూజ్ చేసుకొని ఈ ఆల్ సర్వీసెస్ ని మనం ఏం చేస్తామంటే ప్రింటింగ్ చేసుకుంటాం. ఇక్కడ చూస్తే మనకి ఎన్ని ఉన్నాయి చూడండి. మనకి ఎంతవరకు ఆల్ సర్వీసెస్ 6.name అనేసి ఇంతవరకు ఇచ్చాం మనం. అవునా? సో ఇన్ని మనకు అవసరం, ఇన్ని లూప్స్ ని మనం రిపీట్ చేయాలంటే చాలా కష్టం. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏదైతే కాన్స్టెంట్ గా ఉందో ఆ కాన్స్టెంట్ గా ఉండే వాల్యూస్ ని మనం తీయేస్తాం. ఫస్ట్ చూడండి, ఇది ఒకటే నేను పెట్టుకుంటున్నా, అంటే రిమైనింగ్ అన్ని నేను రిమూవ్ చేద్దాం అనుకుంటున్నా. సపోజ్ ఇక్కడ కాన్స్టెంట్ మనకి ఏ వాల్యూ, ఇవన్నీ చూడండి, అన్ని ఉండే వాల్యూస్ అన్ని తీసేసి ఒక స్ట్రక్చర్ ని మాత్రం నేను పెట్టుకుంటున్నా. సేమ్ లైక్ మనము జావా స్క్రిప్ట్ ఎలాగైతే చేశామో ఆ జావా స్క్రిప్ట్ లో చేసిన విధంగా మనం ఇక్కడ చేస్తున్నాం. నేను కాల్ ఎక్సెల్ 4 అనేసి, ఓకేనా? ఇది మనకి జావా స్క్రిప్ట్ లో ఉన్న కోడ్ ని రిపీట్ చేయడానికి మనం ఫర్ లూప్ యూస్ చేసుకుని మనం చేస్తామట. కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ng ఫర్ యూస్ చేయాలని చెప్పాను, అండ్ ఈ లూపింగ్ యూస్ చేయాలి. అందుకోసం నేను ఏం యూస్ చేస్తాను అంటే ఇక్కడ కాల్ ఎక్సెల్ 4 అనేసి ఉంది కదా, దీనికి మనకు ng ఫర్ అనేసి యూస్ చేస్తాం. దాని సింటాక్స్ ఎలా రాస్తామంటే స్టార్ ng అనే స్మాల్, ఫర్ అనేసి ఎఫ్ క్యాప్స్ అనమాట. ng ఫర్ ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ng ఫర్, ng ఇఫ్, ng స్టైల్, ng క్లాస్, ఇక్కడ అన్నిటిలో ng తర్వాత వచ్చే వర్డ్ లో ఫస్ట్ లెటర్ క్యాప్స్ ఉండాలి. స్మాల్ లెటర్ రాసి మీకు అవుట్పుట్ రాదు. ng ఫర్ ఈక్వల్ టు ఇక్కడ ఏమనుకోవాలంటే లెట్ ఎక్స్ ఆఫ్ ఏదో ఒకటి వాల్యూ, ఇక్కడ ఎక్స్ అనేసే కాదు, మీరు ఏదైనా సరే వేరియబుల్ అనుకోవచ్చు. లెట్ ఎక్స్ ఆఫ్ ఆల్ సర్వీసెస్, అక్కడ అరే వాల్యూ ఏంటంటే ఆల్ సర్వీసెస్ అని మనం తీసుకున్నాం కదా, ఆల్ సర్వీసెస్ అని నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు మన ఆల్ సర్వీసెస్ ఉండే చోట మనం ఏం పెట్టాలి, ఎక్స్ అని పెట్టాలి. ఇప్పుడు 0 ఇవన్నీ అవసరం లేదు మనకి, డైరెక్ట్ గా ఇక్కడ ఆల్ సర్వీసెస్ ఉండే చోట ఎక్స్ డాట్ నేమ్, ఆల్ సర్వీసెస్ దగ్గర ఎక్స్ డాట్ కంటెంట్, ఇక్కడ ఉండే చోట ఎక్స్ డాట్ ప్రైజ్, ఇక్కడ ఎక్స్ డాట్ ఇమేజ్ అయ్యండి. చూద్దాం ఒకసారి అవుట్పుట్ మనకు వచ్చిందా లేదని. రిపీట్ అవుతూనే ఉంది మనకి. ఇవన్నీ క్లమ్జీగా ఉన్నాయి, ఒక హైట్ లో లేవు మనకి. కొద్ది కరెక్షన్ చేద్దాం. మనకి థర్డ్ లో H100, అండ్ ఇక్కడ స్పేసింగ్ చూస్తే ఇక్కడ నుండి మార్జిన్ టాప్ అవన్నీ మనకు కొద్దిగా ఇచ్చుకుంటే, అంటే మార్జిన్ బాటమ్ మీద దీనికి MB2 ఇస్తున్నాను. మార్జిన్ బాటమ్ వచ్చేసి కొద్దిగా స్పేసింగ్ కొద్దిగా చూడండి, కరెక్షన్ అంతా మొత్తం ఉంది. ఇక్కడ ఇమేజెస్ కి ఒక పర్టికులర్ హైట్ అంటూ మనం ఇస్తే అన్ని నీట్ గా అలైన్మెంట్ అవుతాయి. సో ఇమేజెస్ కి మనకు హైట్ ఇవ్వాలి అనేసి అనుకుంటే హైట్ ఒక 300 పిక్సెల్ ఇస్తున్నాం. అన్నిటి కూడా హైట్ ఇస్తే అంత నీట్ గా ఉంటుంది మనకి. కొద్దిగా తగ్గిద్దాం, మనకి అంత నీట్ గా లేదు. 200 పిక్సెల్ ఇస్తున్నాం. సో అందుకోసం మనకి ఏంటంటే ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ చేసే ముందు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇమేజెస్ కానీ వాటికి సంబంధించిన ఏదైనా ఐకాన్స్ కానీ ఏదైనా సరే మనం గ్రాఫిక్ డిజైన్ దగ్గర డిజైన్ చేయించుకుంటాం అనమాట.
అవి డిజైన్ చేయించుకుని ఎగ్జాక్ట్ గా మనకి ఎంత సైజ్ అయితే ఉన్నాయో అంత సైజ్ కి సంబంధించిన ఇమేజెస్ మనం చేయించుకుంటాం. అప్పుడు మనకి ఈ హైట్ విడ్త్ వల్ల ఎలాంటి ప్రాబ్లం మనకు రాదనమాట. ఓకేనా? క్లియర్ ఇది? ఇప్పుడు సేమ్ ఇదే కండిషన్ లో మనకి ఏదైనా సరే ఇఫ్ కండిషన్ రాయాలి అనుకుంటే ఎప్పుడైనా సరే ఎన్జీ ఫర్ రాసిన కేసులోనే ఎప్పుడైనా ఎన్జీ ఫర్ రాసిన కేసులోనే ఎన్జీ ఇఫ్ అనే కండిషన్ రాయొద్దండి. సో ఇప్పుడు ఎన్జీఎఫ్ రాయాలంటే ఎలాగా? ఇప్పుడు నేను తీయేస్తున్నాను. ఇప్పుడు నేను ఓవరాల్ గా ఒక డివ్ తీసుకుంటున్నాను. నేను డివ్ లో నేను ఎన్జీ ఫర్ రాస్తున్నాను. ఓవరాల్ గా ఒక పేరెంట్ డివ్ తీసుకొని ఆ డివ్కి వచ్చేసి రాస్తున్నాను. ఇప్పుడు ఇలా రాసినా మనకు ఓకే. ఇప్పుడు ఇలా రాసినా మనకు వస్తుంది. ఇప్పుడు నేను ఏం రాస్తున్నా అంటే నేను ఇక్కడ కండిషన్ రాద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఎన్జీఎఫ్ కి సంబంధించిన కండిషన్ ఎన్జీ ఇఫ్ ఈక్వల్ టు ఇఫ్ లో చూడండి ఐ అనే క్యాప్స్ పెట్టుకున్నాను. ఇక్కడ ఏంటంటే మనం ఎక్స్ డాట్ నేమ్ డబల్ ఈక్వల్ టు ఏదైనా సరే మనకు ఫిల్టరింగ్ చేయాలి అనేసి అనుకుంటే ఇప్పుడు సపోజ్ మనకి ఓన్లీ పిహెచ్పి ఉండేది నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. అన్నిట్లో నేను ఓన్లీ పిహెచ్పి ఉండేది నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు చూడండి మనకి ఎక్స్ డాట్ నేమ్ డబల్ ఈక్వల్ టు పిహెచ్పి. సో ఏది ఎర్రర్ ఉంది మనకి. సో పిహెచ్పి మనకి స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ తో కంపేర్ చేద్దాం మనం. సింగిల్ స్ట్రింగ్ ఇవ్వండి ఇక్కడ. స్ట్రింగ్ లాగా ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. చూడండి ఓన్లీ పిహెచ్ కి సంబంధించింది మాత్రమే మనకు వస్తుంది. మిగతా వాటి అన్నిట్లో మనకి కంపేర్ చేసుకొని ఫస్ట్ ఏంటంటే లూపింగ్ జరుగుతుంది. లూపింగ్ జరిగినా సరే ఇక్కడ కండిషన్ మనం రాసాం. ఏం రాసాం? ఎక్స్ డాట్ నేమ్ డబుల్ ఈక్వల్ టు పిహెచ్పి. ఇది స్ట్రింగ్ కాబట్టి మనం డబుల్ కోట్స్ ఇవ్వద్దండి. మీరు డబుల్ కోట్స్ ఇచ్చారనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకుంటారు డబుల్ కోట్స్, మళ్ళీ తర్వాత ఇది తీసుకుంటుంది. అందుకోసం ఎప్పుడైనా సరే డబుల్ కోట్స్ లోపల ఇంకో డబుల్ కోట్స్ యూజ్ చేయాలనుకుంటే సింగిల్ కోట్స్ యూజ్ చేయండి. ఓకేనా? ఇది అర్థమైందా? ఎన్జీ ఇఫ్, ఎన్జీ ఫర్. మీకు మేయర్ గారు ఇది ఎన్జీ ఇఫ్. సో మనకి ఎప్పుడైనా సరే ఎన్జీ ఇఫ్, ఎన్జీ ఫర్ రాసేటప్పుడు ఎప్పుడైనా జాగ్రత్తగా రాయండి. ఎన్జీ ఫర్, ఎన్జీ ఇఫ్ రెండు కండిషన్ని ఒకటే లైన్ లో అంటే ఒకటే అట్రిబ్యూట్ లో అంటే అట్రిబ్యూట్ లాగానే ఉండేట్టు చూసుకోవద్దండి. అంటే ఒకటే ఎలిమెంట్ లోపల అట్రిబ్యూట్ లాగా ఉండేట్టు చూసుకోవద్దండి. ఎప్పుడైనా సరే మనకి డిఫరెంట్ గా ఉండాలి. ఎన్జీ ఫర్ అండ్ ఎన్జీ ఇఫ్ ఎప్పుడైనా సరే మనకి లూపింగ్ రిపీట్ అవ్వాలి కాబట్టి ఎన్జీ ఫర్ అనేది ముందే రాస్తున్నాను నేను. లూపింగ్ రిపీట్ అవ్వాలి కాబట్టి ఎన్జీ ఫర్ అనేసి నేను రాస్తున్నాను. రాసిన తర్వాత ఈ ఎన్జీ ఇఫ్ అనే కండిషన్ నేను ఏం చేస్తున్నాను అంటే ఈ ఎక్స్ డాట్ నేమ్ అంటే దీంట్లో ఉండే డాట్ నేమ్ అన్నమాట. అంటే డాట్ నేమ్ అనేది మనకి పిహెచ్పి అయితే ఆ పిహెచ్పి అనే వాల్యూని నేను ప్రింట్ చేయమని అడుగుతున్నాను నేను ఇక్కడ. ఎన్జీ ఇఫ్ ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్. ఎన్జీ ఇఫ్ కండిషన్ ఎలా రాస్తాం? ఇఫ్ ట్రూ అయితే కండిషన్ లోపలికి వెళ్తాం, ఫాల్స్ అయితే అవుట్ సైడ్కి వెళ్ళిపోతాం. అందుకోసం ఇక్కడ ఏంటంటే ఎన్జీ ఇఫ్ అనేది మనకి ఏంటంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయిందంటే ఈ కండిషన్ మాత్రమే ఇన్సైడ్కి వెళ్తుంది. ఈ కండిషన్ సంబంధించినవి మాత్రమే మన ప్రింట్ అవుతాయి. ఎక్స్ డాట్ నేమ్, ఎక్స్ డాట్ కంటెంట్, ఎక్స్ డాట్ ప్రైజ్, ఎక్స్ డాట్ ఇమేజ్. అంతే ఇక్కడ. ఓకేనా? క్లియరా? సో ఒకటి ఆలోచించండి. ఎక్స్ అనే వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? వేరియబుల్. ఇది డిక్లేర్ చేసిన తర్వాత ఎక్స్ అనేది వస్తుందా? ఇది ముందు పెడితే ఇది మళ్ళీ వెళ్తుందా? క్లాస్ బయట నాకు అర్థం కాలేదు. అవును. నాకు అర్థం కాలేదు క్లియర్ గా. అవును అవును క్లోజ్ అయిపోయింది ఇక్కడ. ఇక్కడ క్లోజ్ అయిపోయింది మనకి. ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఎప్పుడైనా సరే క్లాసులన్నీ అక్కడే క్లోజ్ అయిపోతాయి. మళ్ళీ తర్వాత ఇవి స్టార్ట్ అవుతాయి మనకి. సో ఇఫ్ కండిషన్ ఇక్కడ నేను తీస్తున్నాను. జస్ట్ చూపించడానికి ఇక్కడ ఇఫ్ కండిషన్ రాశాను అంతే.
సో ఇక్కడ వచ్చేసి నేను ng_for రాసుకుంటున్నా. ఇక్కడ ఎప్పుడైనా సరే మనకి ఎక్స్ట్రా అవసరం లేదు మనకి, అందుకోసం నేను ఇక్కడ ng_for అనేది ఇక్కడ రాస్తున్నాను. నెక్స్ట్ హెడర్ ట్యాగ్ లో ఇక్కడ చూడండి మనకి సేమ్ లైక్ మనకి రిపీట్ అవుతూనే ఉంది మనకి. ఇక్కడ ఏంటంటే మనకి డ్రాప్ డౌన్ రాయలేదు. డ్రాప్ డౌన్ రాయకుండా నేను స్ట్రక్చర్ ప్రిపేర్ చేశాను. డ్రాప్ డౌన్ ఉండేది మనం చేద్దాం. ఇప్పుడు వీటన్నిటిని నేను ఏం చేస్తున్నా అంటే వీటన్నిటికి సంబంధించిన వాల్యూస్ ని నేను ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నా. nav bar అనేసి నేను రాస్తున్నా. ఈ nav bar ఒక అరే తీసుకుంటున్నాను. ఈ అరేస్ లో వాల్యూస్ రాస్తున్నాను, అంటే ఆబ్జెక్ట్ లాగా. ఏం రాద్దాం మనము? నేమ్ కోలన్, నేమ్ వచ్చేసి హోమ్ అనేది అబౌట్ అనేసి అలా రాద్దాం. అండ్ కామ యుఆర్ఎల్ అనేది మనకి పాత్ నేమ్ అనమాట మనం రాసేది. పాత్ అనేది హోమ్ అంటే స్లాష్, అబౌట్ అంటే స్లాష్ అబౌట్, సర్వీసెస్ అంటే డాష్ సర్వీసెస్ ఇలాగా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఉండే వాల్యూస్ మనకి రిపీట్ అవుతున్నాయి కదా మనకి ఇక్కడ. సారీ, ఈ హెడర్ లో చూస్తే మనకి ఇక్కడ చూడండి ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసాం మనం. ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాయకుండా మనకి ng_for యూజ్ చేసుకుని దీన్ని రిపీట్ చేస్తాం మనం. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ URL మనకు డైనమిక్ గా చేంజ్ అవ్వాలి, ఇక్కడ నేమ్ అనేది డైనమిక్ గా చేంజ్ అవ్వాలి. రిమైనింగ్ అంతా సేమ్ చూడండి. nav లింక్ టెక్స్ట్ వైట్, nav లింక్ టెక్స్ట్ వైట్, nav ఐటమ్, nav లింక్ టెక్స్ట్ వైట్ ఇవన్నీ కామనే మనకి. సో మరి ఇక్కడ రౌటర్ లింక్ లో ఉండే వాల్యూ మనకు చేంజ్ అవుతోంది, ఇక్కడ మిడిల్ లో ఉండే వాల్యూ మనకు చేంజ్ అవుతుంది. ఈ రెండు వాల్యూస్ ని మనం డైనమిక్ గా అప్లై చేయాలి. హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్టర్స్, FAQ, బ్లాగ్. సో ఇక్కడ ఉండే వాల్యూస్ నేను రాస్తాను. ఇప్పుడు ఎలాగ రాస్తున్నాను? సేమ్ అలాగే రాస్తున్నాను. చూడండి అక్కడ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో, ఫీల్డ్స్ ఉన్నాయో అదే ఫీల్డ్స్ నేను రాస్తున్నాను. ఫస్ట్ మనకి కాపీ పేస్ట్ చేసి నేను రాస్తాను వన్ బై వన్. అబౌట్ అస్, సర్వీసెస్, కాంటాక్టర్స్, సర్వీసెస్, కాంటాక్టర్స్, బ్లాగ్, FAQ. మిగతా ఎక్స్ట్రా ఉండి నేను తీసేస్తాను. ఇక్కడ అంతా మెయిన్ ఏమైందంటే డైనమిక్ గా వచ్చే వాల్యూ ఏంటంటే ఒక అరేలో ఆబ్జెక్ట్ లో ఉండే వాల్యూస్ ని మనం ఫ్రంట్ ఎండ్ లో ప్రింట్ చేసుకుంటాం. అంతే కాన్సెప్ట్ అంతా. జావా స్క్రిప్ట్ అంతే, ఇక్కడ రాసే మనం యాంగులర్ లో టైప్ స్క్రిప్ట్ కూడా అంతే ఉంటుంది అన్నమాట. మనకి ఏదైనా సరే వేరియబుల్ లో ఉండేది కానీ ఫంక్షన్ లో ఉండేది కూడా ఏదైనా డైనమిక్ గా అప్లై చేయడం కానీ, ఏదైనా సరే రిపీట్ అవుతుందంటే ఇట్లా ఆబ్జెక్ట్ లో తీసుకోవడం అట్లా చేయడం కానీ, ఇదంతా ఏంటంటే మనకి సర్వర్ నుంచి వచ్చే డేటా అనమాట. సర్వర్ నుంచి వచ్చే డేటా మనకి అరేలో ఆబ్జెక్ట్ ఫార్మేట్ లో మనకు ఉంటుంది. అరేలో ఆబ్జెక్ట్ ఫార్మేట్ లో ఉన్నప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ లో ఎలా ప్రింట్ చేసుకుంటాం అనేది కాన్సెప్ట్ ఇప్పుడు అంతా నేను చెప్పేది. URL లో మనకి అబౌట్ అస్, నెక్స్ట్ అబౌట్ -us అనేసి మనం ఇచ్చాం. ఇక్కడ ఏదైతే ఉందో అదే ఇవ్వండి మీరు. అబౌట్ -us, నెక్స్ట్ సర్వీసెస్, కాంటాక్ట్, సర్వీసెస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇవన్నీ ఇవ్వాలన్నమాట. ఇవన్నీ ఏంటంటే మన రౌటింగ్ లో రాసుకున్న పాత్రలు అనమాట. ఇవన్నీ ఆ రౌటింగ్ లో రాసుకున్న పాత్రలే మనకి ఇక్కడ రిపీట్ అవ్వాలి కాబట్టి అందుకోసం సేమ్ అదే నేమ్స్ తో ఇస్తేనే మీకు వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవ్వనమాట అవన్నీ మనకి. FAQ, నెక్స్ట్ బ్లాగ్, స్లాష్ అబౌట్ అస్ ఇలాగా. ఇంకేం చేస్తాం మనం? ఇవన్నీ తీసేసి మనకు ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని మనం పెట్టుకుంటాం. అన్ని తీసేసాం, ఇవన్నీ పెట్టాం. ఇక్కడ రాస్తాం, ఏమని రాస్తాం? స్టార్ ng_for ఈక్వల్ టు లెట్, సేమ్ అదే రాసుకోవచ్చు. x రాసుకోవచ్చు, y తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. సమ్ నేమ్ అని తీసుకోవచ్చు, ఏదైనా సరే మన ఇష్టం. సమ్ ఐలాండ్ అనేది తీసుకుంటున్నాం, ఏదైనా వేరియబుల్ ఐలాండ్ అనుకుంటాం. లెట్ ఐలాండర్ ఆఫ్ మనం తీసుకున్న డీటెయిల్స్ అన్నమాట. ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ తీసుకున్నా అది nav bar. ఇప్పుడు మనం ఐలాండర్ అనే దాన్ని యూజ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఐలాండర్ అనేసి యూజ్ చేసుకుంటే మనకి ఇక్కడ పాత్ కదా, మనకి పాత్ అనేది ప్రాపర్టీ బైండింగ్ కాబట్టి స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చేసుకొని ఇక్కడ ఐలాండర్ డాట్ URL మనం డైనమిక్ చేయాలి.
ఇక్కడ ఇంటర్పోలేషన్ కాన్సెప్ట్ అంటే డేటా బైండింగ్ అనమాట. ఐలాండర్ డాట్ నేమ్, ఇక్కడ నేమ్ అనేది రిపీట్ అవ్వాలి, ఇక్కడ URL అనేది రిపీట్ అవ్వాలి. సార్ చూద్దాం అవుట్పుట్. చూడండి అవి వచ్చింది. ఇన్ కేస్ ఏదైనా సరే ఎక్స్ట్రా వాల్యూ ఇద్దాం మనకి. చూడండి బ్లాగ్ FAQ ఉంది, కాంటాక్ట్ ఉంది, సర్వీసెస్ ఉంది. ఇక్కడ ఏదైనా సరే ఎక్స్ట్రా వాల్యూ ఇచ్చి చూద్దాం మనకు వస్తుందో రాదనేసి, మీకు టెస్టింగ్ కోసం అంతే. ఇక్కడ లేకపోతే తీసేసి చూద్దాం. బ్లాగ్ అనేది తీసేస్తున్నాను, FAQ ఒకటి పెట్టాను నేను. ఇప్పుడు చూద్దాం ఒకసారి. చూడండి FAQ బ్లాగ్, ఇక్కడ బ్లాగ్ రాశాను, ఇక్కడ FAQ పెట్టాను. FAQ స్లాష్ ఇచ్చాను, ఇక్కడ మనకి బ్లాగ్ అనేది రిమూవ్ అయింది. చూడండి FAQ క్లిక్ చేస్తే FAQ పేజ్కి వెళ్తుంది, కాంటాక్ట్ క్లిక్ చేస్తే కాంటాక్ట్ పేజ్కి వెళ్తుంది, కాంటాక్ట్ వర్క్స్ వస్తుంది, సర్వీసెస్కి వెళ్తే సర్వీసెస్ వెళ్తుంది, సర్వీసెస్ వర్క్స్ వస్తుంది, అబౌట్ అస్కి వెళ్తే అబౌట్ అస్ వస్తుంది, అబౌట్ వర్క్స్ వెళ్తుంది, హోమ్ క్లిక్ చేస్తే హోమ్ పేజ్ వస్తుంది. ఇప్పుడు మనం డ్రాప్ డౌన్ ఉన్నప్పుడు మనం ఎలా చేయాలి? సేమ్ కాన్సెప్ట్, సేమ్. ఇక్కడ నేను డ్రాప్ డౌన్ ఉండే స్ట్రక్చర్ ని తీసుకుంటాను. నేను బూట్స్ట్రాప్కి వెళ్తున్నాను, బూట్స్ట్రాప్ 4కి వెళ్తున్నాను, బూట్స్ట్రాప్ 4లో నావోబార్, నావోబార్ లో డ్రాప్ డౌన్కి వెళ్తున్నాను. నావోబార్ లింక్స్ అంటే డ్రాప్ డౌన్. ఈ డ్రాప్ డౌన్ మొత్తాన్ని కాపీ చేసుకోండి. ప్రింట్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సర్వీసెస్ లో సబ్ పార్ట్ ఉంటాయి కదా మనకి, ఇక్కడ ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నాం, సబ్ ప్రాపర్టీ అండ్ ప్రాపర్టీ వాల్యూస్. నేను ఇక్కడ మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్, ఆ స్క్వేర్ బ్రాకెట్ లోపల మళ్ళీ ఆబ్జెక్ట్ పాత్ అంటే ఇక్కడ నేమ్ కోలన్ కామ URL. ఇక నేను ఇంకా క్రియేట్ చేయలేదేమి, జస్ట్ డమ్మీకి ఇస్తున్నాను నేను. స్లాష్ వెబ్ డిజైన్, ఇక్కడ వచ్చేసి వెబ్ డిజైన్ ఒక 2 తీసుకున్నాం, 3 తీసుకున్నాం మనం డ్రాప్ డౌన్స్ ఉండేలాగా. SEO, వెబ్ డెవలప్మెంట్ పెట్టుకుంటున్నా. ఇక్కడ మన ఇష్టం అన్నమాట. ఇది నేను ఇంకా అక్కడ క్రియేట్ చేయలేదు కాబట్టి ఏదో డమ్మీగా ఇస్తున్నా అంతే. ఇది ఇక్కడ ఉండే వాల్యూస్. వీటికి కూడా మీరు పేజెస్ క్రియేట్ చేయాలి ఎప్పుడైనా. వెబ్ డిజైనింగ్ కి, SEO కి, వెబ్ డెవలప్మెంట్ కి, వాటికి పేజెస్ కూడా మీరు క్రియేట్ చేయాలి, అంటే కాంపోనెంట్స్ క్రియేట్ చేయాలి మీరు. ఇప్పుడు నేను క్రియేట్ చేయలేదు. ఇదేంటంటే నార్మల్ గా చైల్డ్ రౌటింగ్ కిందికి వస్తుంది. చైల్డ్ రౌటింగ్ వచ్చినప్పుడు మీరు నేర్చుకుందరు, అది ఇప్పుడు అవసరం లేదు మనకి. సబ్ పార్ట్. ఇప్పుడు రిమైనింగ్ వాటిన్నిటికీ సబ్ చెక్ చేయాలంటే మనకు కాదు కాబట్టి నేను ఏం చేస్తున్నా, అన్నిటికీ మనం సబ్ ఎంటీ అని పెట్టుకుంటున్నాం. సబ్ ఎంటీ, అన్నిటికీ సబ్ ఎంటీ. ఎందుకంటే ఈ సబ్ పార్ట్ తో మనకి ఇఫ్ కండిషన్ కంపేర్ చేసుకోవాలి మనకి. ఈ సబ్ అండ్ సబ్ సబ్ సబ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు ఎంత ఒక ఇప్పుడు డ్రాప్ డౌన్ ఒకటి ఉంది, ఇది ఒకటే ఉంది. ఈ మొత్తానికి నేను ఏం చేస్తున్నా అంటే NG ఫర్ అనేసి కండిషన్ రాద్దాం అనుకుంటున్నా. సేమ్ డివ్ తీసుకున్నా, స్టార్ NG ఫర్ ఈక్వల్ టు ఈ మొత్తానికి రాస్తున్నా. గుర్తుపెట్టుకోండి, మెయిన్ పేరెంట్ మొత్తానికి నేను రాస్తున్నాను. ఇక్కడ NG ఫర్ లెట్, ఏదైనా సరే మన చాయిస్, y ఆఫ్ లెట్ y ఆఫ్, లేకపోతే ఇక్కడ రాసిందే మనం రాద్దాం. ఇప్పుడు ఎందుకు, ఇఫ్ కండిషన్ రాస్తున్నాం కాబట్టి మనకి ఇఫ్ కండిషన్ రాయాలి మనకి. ఎందుకంటే సబ్ ఉంటే మనకు ఒక వాల్యూ, సబ్ లేకపోతే ఒక వాల్యూ. ఇప్పుడు ఇదే రాసుకున్నాను కాబట్టి ఇది రాస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ NG ఫర్ రాస్తున్నాను, స్టార్ NG ఇఫ్ కండిషన్, ఇఫ్ ఈక్వల్ టు ఐలాండర్ డాట్ సబ్ డాట్ లెంత్ డబుల్ ఈక్వల్ టు 0 అయితే, ఐలాండర్ డాట్ సబ్ డాట్ లెంత్ డబుల్ ఈక్వల్ 0 అయితే ఇది. అదే గనక ఇదే కండిషన్ మళ్ళీ దీనికి రాస్తుంది.
లెంత్ గ్రేటర్ దాన్ 0. 0 కంటే ఎక్కువ ఉంది అనేసి అనుకుంటే లెంత్ దీనిలోకి వెళ్తారు. మనకి ఇక్కడ రౌటర్ లింక్ ఇక్కడ వచ్చేసి మనకి డబుల్ కర్లీ బ్రేసెస్ లో ఐలాండర్ డాట్ నేమ్. ఇక్కడ URL మనకి ఏది పాస్ చేయని అవసరం లేదు, ఎందుకంటే సర్వీసెస్ కాబట్టి అవసరం లేదు మనకి. ఇంకా సర్వీసెస్ లో మీకు ఏదైనా సరే పాత్ర మీరు చేసుకోవాలనుకుంటే ఇక్కడ కూడా మీరు ఆ పాత్రని చేసుకోండి కావాలంటే. సర్వీసెస్ అనేసి అని వెళ్తే సర్వీసెస్ ఇచ్చాం మేడం. సారీ మనం ఇక్కడ రాయకూడదు కదా, మనం ఇక్కడ డబుల్ కర్లీ బ్రేసెస్ లో మనకి రాశా. సరే ఇక్కడ డైరెక్ట్ గా మనకి ఐలాండర్ డాట్ URL. ఇప్పుడు ఇక్కడ మనకి రిపీట్ అయ్యేది ఏంటి? ఇవి మాత్రమే కదా మనం రిపీట్ అవ్వాల్సింది. దీంట్లో ఇవి రిపీట్ చేయాలనుకుంటే ఇక్కడ మళ్ళీ ఇఫ్ కండిషన్ రాసుకోవాలి. సారీ ఇఫ్ కాదు ఇక్కడ రాయాల్సింది, రిపీట్ అవుతుందంటే NG ఫర్ అనమాట. స్టార్ NG ఫర్ ఈక్వల్ టు లెట్ y ఆఫ్ x డాట్ సబ్. అంటే x కాదు ఆడ ఉండేది, ఐలాండర్ డాట్ సబ్. ఐలాండర్ డాట్ సబ్ ని నేను ఏమనుకుంటున్నా అంటే y అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ రౌటర్ లింక్ కదా మనకు ఉండేది, స్క్వేర్ బ్రాకెట్ లో ఇస్తున్నా. స్క్వేర్ బ్రాకెట్ లో రౌటర్ లింక్ ఈక్వల్ టు ఇక్కడ y డాట్ URL. ఇక్కడ బైండింగ్ వచ్చేసి డబుల్ కర్లీ బ్రేసెస్ లో y డాట్ నేమ్ అండ్ y డాట్ URL. ఒకసారి చూద్దామా మనకు వచ్చిందో లేదో. సర్వీసెస్ లో క్లిక్ చేసి రావట్లేదు. ఓకే, మనము ఈ సర్వీసెస్ ఇచ్చాం కదా, అందుకు దానికి నావిగేట్ అవుతుంది. ఇది తీయేద్దాం. మనకి ఇక్కడ ఓన్లీ రౌటర్ లింక్ వచ్చేసి మనకి హ్యాష్ అని పెట్టుకుందాం. మన వర్క్ అవ్వకుండా హ్యాష్ అని పెట్టుకుని డమ్మీ లింక్ మనం అది క్లిక్ చేస్తుంటే దానికి వెళ్ళిపోతుంది, ఆ కమాండ్కి వెళ్ళిపోతుంది. సర్వీసెస్ వర్క్స్ అనేసి y డాట్ నేమ్. ఇక్కడ నేను చేసింది ఇప్పుడు ఇందాక. ఓకే, ఇక్కడ ఆడది చేశాను నేను, ఇక్కడ కాదు మనకి y డాట్ URL. ఈ రౌటర్ లింక్ దీనికి సర్వీసెస్ కి నేను ఇక్కడ తీసేయాలి హ్యాష్. దీన్ని క్లిక్ చేస్తే వర్క్ అవ్వకూడదు అనేసి ఇటు రాశాను, లేకపోతే ఇదంతా తీసేసినా మనకి ఏం నో ప్రాబ్లం. చూద్దాం మనకి ఏది ఎర్రర్ ఉంది. మనకి y డాట్ URL అండ్ NG ఫర్ y డాట్ నేమ్. నేమ్ URL. ఐలాండర్ డాట్ y డాట్ URL కరెక్టేనే. డబుల్ కోలన్స్ అండ్ NG ఫర్ y డాట్ నేమ్. NG ఫర్ లెట్ y ఆఫ్ ఐలాండర్ డాట్ సబ్. వన్ మీటర్ అండి, చూద్దాం. ఐలాండర్ డాట్ సబ్ ని మనం వేరే వాల్యూ ఇచ్చి చూద్దాం ఒకసారి. z డాట్ URL డబుల్ కర్లీ బ్రేసెస్ కరెక్టే. ఏదో మిస్టేక్ వస్తుంది. డబుల్ కర్లీ బ్రేసెస్ స్టార్ NG ఫర్ z డాట్ నేమ్.
ఏమైనా ఇక్కడ రైట్ చూద్దాం, ఇక్కడ ఏమన్నా రాలేదమ్మా. ఏదైనా రిపీట్ చేయగలదు, మనకు ఓన్లీ అయితే రిపీట్ చేయాలి. ng for equal to get z of island dot sub. Sub z dot a error వస్తుంది. z dot a 1 minute అండి, చూద్దాం ఒకసారి. సరే, రౌటర్ లింక్ y డాట్ URL పెట్టాను అండ్ y ఆఫ్ ఐలాండ్ డాట్ సబ్ అని చేశాను. సో ఇక్కడ వచ్చేసి నార్మల్ గా ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడే చేశాను. ఓకే, మళ్ళీ ఇక్కడే చేశాను, సారీ. ఐలాండ్ డాట్ URL ఇక్కడ వచ్చేసరికి మనకి స్క్వేర్ బ్రాకెట్ రౌండ్ బ్రాకెట్ ఇక్కడ వచ్చేసి మనకి హ్యాష్ అని పెడుతున్నాను నేను. కంప్లీట్ సక్సెస్. ఐలాండ్ సర్వీసెస్ క్లిక్ చేస్తే రౌటర్ డ్రాప్ డౌన్. రౌటర్ లింక్ బదులు HRF అని పెడదాం. HREF 'మనకు వేరే క్లాస్ డేటా టోగుల్ డ్రాప్ డౌన్ కరెక్ట్‌గా ఉంది. డ్రాప్ డౌన్ టోగుల్ కరెక్ట్‌గా ఉంది. డ్రాప్ 1 మినిట్ అండి, వేరే దాంట్లో చూద్దాం ఒకసారి. వేరే కోడ్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. Navbar second వర్క్ ఏదో మిస్టేక్ ఉంది మనకు.
syntax unexpected token export, unexpected token export script. Enable prompt mode, enable product mode. మనము angular.json లో కొన్ని మిస్టేక్ చేసినట్టున్నాం 1 మినిట్. ఇక్కడ కొన్ని మిస్టేక్స్ అయ్యాయి. ఇక్కడ popper.min.js లో మనము వేరే ఫైల్ ఇచ్చాము మనం ఇక్కడ కరెక్షన్ చేస్తాం చూడండి 1 మినిట్. మనకు UMB లో ఉండే popper.min.js ఇవ్వాలి మనకి ఇక్కడ. మీ దాంట్లో కూడా కరెక్షన్ చేసుకోండి. మీ దాంట్లో ఏమైనా మిస్టేక్ ఉంటే నేను తర్వాత కరెక్షన్ చేసి పంపించాను కదా, అది సేవ్ చేసింటే ఓకే అనమాట. డిస్ప్లో UMBలో popper.min.js ఫైల్ అనమాట మనకి కావాల్సింది. మనం ఆ రోజు ఏదో మిస్టేక్ ఏదో వేరే ఫైల్ చేసినట్టున్నాం. కానీ ఆ రోజు అట్లే చెప్పాను కానీ నా దాంట్లో వేరేది చేశాను. అప్పుడు మిస్టేక్ అయిపోయింది అనమాట. దానివల్ల ప్రోగ్రామ్ రాంగ్ ఇచ్చింది. ఆ రోజు చెప్పడం UMBనే చెప్పాను మనం. సో ఎప్పుడైనా సరే మనకి ఈ ఫైల్లో చేంజ్ చేస్తే మళ్ళీ ఎగ్జిట్ అయ్యేసి మళ్ళీ రన్ చేయాలన్నమాట మన ప్రాజెక్ట్ని. తప్పదు. మనకు అది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేసి అనుకుంటే ఎప్పుడైనా సరే angular.jsonలో ఏ చేంజ్ చేసినా మీరు ఎగ్జిట్ అయిపోయేసి మళ్ళీ కంపైల్ చేసుకోవాలి ప్రాజెక్ట్. ఇప్పుడు వస్తారండి. అది మీరు ఒకసారి కరెక్షన్ చేసుకోండి. మీ దాంట్లో ఏమైనా UMBలో లేకపోతే కరెక్షన్ చేసుకోండి. UMBలో ఉందంటే నో ప్రాబ్లం అనమాట. ఎస్టర్డే క్లాస్ ని మీరు ఓవర్ రైట్ చేసింటే ఇట్లాగే అయింటది అనమాట. ఇలాంటి ఓవర్ రైట్ చేసింటే ఇలాంటి రాదు, ఎర్రర్ వస్తుంది. ఒక 1 మినిట్ అండి. సో ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని రేపటి వరకు ఫినిష్ చేయండి మీరు. ఈ 2 కాన్సెప్ట్స్ చాలా అన్నమాట ఇవాళ. రేపు వచ్చేసి రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఫినిష్ చేద్దాం మనం. తిరిగి లేట్ అవుతున్నట్టుంది. ఇప్పుడు వర్క్ అవుతుందండి. మన దాంట్లో అవి కరెక్ట్ గా ఉంటే మనకి ఏ ప్రాబ్లం రాదనమాట. మన దాంట్లో కరెక్ట్ గా లేకపోవడం వల్ల ప్రాబ్లం వస్తూ ఉంటాయి. అర్థమైందా? NG ఫర్ NGIF. చూడండి, వెబ్ డిజైన్ SEO ఇలా వస్తుంది. ఇన్ కేస్ వేరే ఫైల్ కి మీరు ఏదైనా సరే ఇక్కడ రాశారనుకోండి, హెడర్ కాంపోనెంట్ లో సబ్ పార్ట్ తీసుకొని వచ్చి వేరే దానికి ఏదైనా సరే అప్డేట్ చేశారనుకోండి,
వేరే దానికి అప్డేట్ చేస్తున్నాను. అబౌట్ పెడుతున్నాను. అబౌట్ కి డ్రాప్ డౌన్ పెడుతున్నా. ఒకసారి చూద్దాం మనకి. చూడండి అబౌట్ డ్రాప్ డౌన్ వచ్చింది. సేమ్ డ్రాప్ డౌన్ డ్రాప్ డౌన్ లాక్ కావాలంటే లాక్. క్లియరా? ఇది టుడే క్లాస్. ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి.